దేవుడు మంచి నాలుకనిచ్చాడు, మంచి మాటలు ఆడండర్రా నోరు మంచిదైతే అని. నోరు మంచిదైంది కనుకనే మనం రామదాసు గారిని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఆయన నోరు మంచిదైందనే తానిషా గారు కూడా ఆయనకి దాసుడయ్యాడు. జైల్లో పెట్టి హింసించినటువంటి తానిషా కూడా రామదాసు గారు పొరపాటైపోయిందండి, మీ 6 లక్షలు మీ శిష్యులు వచ్చి కట్టారు, రామోజీ గారు లక్ష్మోజీ గారును, మీకు జైల్లోంచి విడుదల ఇచ్చేస్తున్నాం అని ఇచ్చేసాడు రసీటు. విన్నారా? మీ ప్రాంతపు చరిత్ర. ఆ మంచి నోరుగా ఉండాల్సిన దానిని అబద్ధాలు ఆడడానికి వాడే ప్రాణి ఎవరు? అబద్ధాలు నేను ఎప్పుడు ఆడలేదండి జీవితంలోనూ. ఎవరైనా చెయ్యొద్దండి ఒకళ్ళు, బాబు అదే నేను ఆడలేదు అన్నవాడు ఎవడైనా ఒకళ్ళు చెయ్యొద్దండి. పోనీ మైక్ పట్టుకున్నోళ్ళైనా ఎవరికి ఆ ధైర్యం ఉండదు. అంటే పాడు పనులు అని ఏదైనా వాడు పేరు పెడితే చేసేది ఎవడు? ఇప్పుడు మీరు చెప్పండి అర్రా, మనిషి, జంతువు, పక్షి, చెట్టు, నేల, నీరు, నింగి, గాలి ఇన్ని దేవుడివే అయితే అందులో మిగతావి లేకపోతే ఎవరైనా బతకగలరా? మనిషి లేకపోతే అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకుంటాయి. జంతువులు, పక్షులు, చెట్లు, నీళ్లు, గాలి అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ దేవుడా ఎంత గొప్ప పని చేసావా, అవునా కదా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇందాక చేతులెత్తారే, మానవ సేవయే, ఇలాంటి మనిషి సేవయే మాధవ సేవ అని దేవుడు సంతోషిస్తాడా? ఒకళ్ళు చేయత్తరండి, ఇందాక అందరూ ఎత్తారు. మన బుర్రల్లో ఇలాంటి ఆలోచన వేసి ఓ 250 సంవత్సరాలకి పూర్వం విషపు వైరస్ని ఎక్కించారు. మనిషి బాగుంటే చాలు, ఏది పోయినా సరే. ఆరంభమైంది అక్కడి నుంచే. చెట్లని నాశం, కూరలు నాశం, పళ్ళు నాశం, పువ్వులు నాశం, జంతువుల్ని నాశనం చేశాం. కొక్కురోకో అని కూసే కోడి లేదు ఇవాళ, అంబా అనగలిగే ఆవు లేదు ఇవాళ. మీ అందరికీ తెలుసునేమో అని అనుకుంటా. వైజ్ఞానికంగా ముందుకి వెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో ఒకనాడు ఆవులకి లేనిపోని తిండి పెట్టి వాటిని పెంచాయి పాశ్చాత్య దేశాలు. రకరకాల చెత్త తిండ్లు పశువులకి పెట్టి, అదేం తిండో తర్వాత చెప్తా మీకు. వాటిని ఒక్కొక్కటి 25, 30, 40 లీటర్లు ఇవ్వగలిగే పశువుల కింద మార్చారు. పాల కోసమే వాటిని పెంచుతారు. అది పాలిచ్చే మెషిన్స్ అవి, ప్రాణమున్న పాలిచ్చే మెషిన్లు అవి. వాటిని నడవను కూడా నడవనివ్వరు. ఎందుకంటే నడిస్తే పాలు మళ్ళీ ఇవ్వడం తగ్గిపోతాయి అని. అలా పెంచితే అది చూసి పరమ పవిత్రంగా ఈ దేశంలో భావించేటటువంటి రైతులు కూడా మా పశువులకి అదే తిండి పెట్టాలి అని ఆరంభం చేశారు. ఇక్కడ గోపూజ అంటే చాలా పడి ప్రాణం ఇచ్చేటటువంటి ఉత్తర దేశపు వాళ్ళు కూడా ఎక్కువగా పెట్టడం ప్రారంభించారు ఆ తిండి. పర్యవసానం ఆ గోవులకి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని వచ్చింది. పేరు జ్ఞాపకం ఉంటుంది రైతులకి. F&M అంటారు షార్ట్ ఫామ్లో, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఒక్క రోజులో 2.5 లక్షల పశువుల్ని కాల్చి వేశారు యూకేలో. తెలిసిన ఆ డిసీజ్ వచ్చిందని. పెంచినప్పుడు అంతగానో వాటిని పెంచి
కానీ డిసీజ్ వచ్చిందని తెలియగానే ఒక్క రోజులో 2.5 లక్షల పశువుల్ని కాల్చేశారు. వాళ్ళు పెట్టే తిండి ఏంటో తెలుసునా? ఆవుకి పెట్టేటటువంటి ఫాడర్లో దానికి మొగదూడలు పోడితే వాటిని కూడా కట్ చేసి ఆహారంలో కలిపి వాటికి తినిపిస్తారు. ఇది వాటికి పెట్టేటువంటి మంచి ఫీడ్. దాంతో పాలు ఎక్కువ ఇస్తాయి అని చేసి అది చివరికి డిసీజ్గా పరిణమిస్తే ఇప్పుడు దాన్ని కొంచెం మార్చినట్టున్నారు. మీ అందరికీ తెలుసునేమో అనుకుంటా, టొమాటో. ఎంతమందికి తెలుసు టొమాటో? తెలియదు ఎవరికి? మా చిన్నప్పుడు టొమాటో నిప్పుల మీద కాలిస్తే మంచి పరిమళం వచ్చేది. ఇప్పుడు ముక్కులో దాన్ని పట్టుకొచ్చి రసం పిండినా కనీసం ఆ వాసన కూడా లేని స్థితిలో వచ్చింది. ఇప్పుడు టొమాటో తింటే కిడ్నీలో స్టోన్స్ పెరుగుతాయి, ఎముకలకి డిసీజులు వస్తాయి అని దాన్ని తినవద్దు అని డాక్టర్స్ చెప్పే స్థితి వచ్చింది. ఒక వస్తువుని హైబ్రిడ్ అనే పేరుతోటి మొదట పెంచి వ్యాపారం నడిపించి దానివల్ల సమాజానికి భరించశక్యం కాని రోగాలు వస్తే తిరిగి మళ్ళీ దాన్ని నివారించడానికి మరొక పెద్ద ప్రయత్నం చేసి మళ్ళీ ఇంకొక పెద్ద వ్యాపారం చేసి ఇది ఈవేళ సాగేటటువంటి సామాజిక స్థితి. ఇదంతా కేవలం మనిషి నా డబ్బు కోసం నేను చేసుకునేటటువంటి పనిది, మిగతాది ఏమైనా కానీ. ఒక సొరకాయకి ఇంజెక్షన్ ఇస్తే 2 రోజుల్లో ఇంత ఉండే సొరకాయ ఇంత అవుతుంది. తెలుసునా మీకు ఎవరికైనా? చూసారా లేదా? పచ్చిగా ఉండే అరటి పళ్ళని నీలి రంగులో ఉండే నీళ్లలో 5 నిమిషాలు అట్టే పెడితే చక్కగా బంగారపు రంగులో మెత్తగా తయారైపోతున్నాయి పళ్ళలాగా. తెలిసినా మీకు ఎవరికైనా? ఈవేళ మనం తినే తిండి ఏది, ఎలా, ఎందుకు, ఎవరు చేస్తున్నారు దీన్ని అనేది అలా పక్కన పెట్టి అంతా కలుషితం. ఇదంతా చేసిన పుణ్యం ఎవరికి? ఏం బాబు? మనిషికి. ఇలాంటి మనిషిని చూస్తే దేవుడికి ఏమనిపిస్తుంది? ఇంత మంచి కార్యాలు చేసే మనిషిని చూస్తే దేవుడికి ఏమనిపిస్తుంది? శుభ్రంగా రోట్లో పెట్టి పచ్చడి పచ్చడి కింద చేయాలనిపిస్తుంది. అవునా కదా? యమలోకంలో కొత్త కొత్త మిషన్లు పట్టుకొచ్చి వీడిని ఇలాగ అడ్డంగా కొయ్యాలా, నిలువుగా కొయ్యాలా, స్లైసెస్గా చెయ్యాలా, చక్రంలా తిప్పిలాగా జారేటట్టు చెయ్యాలా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి మానవ సేవయే మాధవుడికి సంతోషమా? ఇందాక అందరూ చేతులు ఎత్తారు కదా. అందుకోసమనే వచ్చింది మన వికాస తరంగిణి. మన వికాస తరంగిణికి ఒక ఆశయం ఉంది. ప్రతి వస్తువులోనూ మాధవుడు ఉన్నాడా లేడా? గడ్డిలో, స్తంభంలో ఉంటాడా ఉండడా? భగవత్ శక్తి అనేది ప్రకృతిలో ఉండే ప్రతి అణువు లోపల నిండి ఉంటుందా ఉండదా? హలో, ఆ ప్రకృతి బాగుంటేనే మనం ఉండగలమా, లేదా ఆ ప్రకృతి నాశనం అయిపోయినా మనం ఉండగలమా? చెట్టు లేకపోతే నువ్వు బతకగలవా?
నీళ్లు లేకపోతే బతకగలవా? నేల పాడైతే బతకగలవా? ఇందాక చెప్పారు మన వాళ్ళంతా. క్యాన్సర్ అనేది ఇదివరకు అసలు ఎప్పుడు వినిపించేది కాదు మన ఊళ్ళల్లో. ఈవేళ ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒక చోట క్యాన్సర్ అనేది ఉందా లేదా? ఎక్కడో ఒక చోట మనకి తెలిసిన బంధువుల్లోనో లేదా మన కుటుంబాల్లోనో ఉన్నాయా లేవా? అలాగా ఇదివరకు ఎక్కడో సిటీలో ఒక్కటి ఉంటే క్యాన్సర్ హాస్పిటల్ గొప్ప. ఈవేళ గల్లీ గల్లీకి క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు వచ్చింది? మనం చేసుకున్నటువంటి స్వయంకృతం. ఇది ఎక్కడి నుంచో ఆకాశంలోంచి ఊడిపడ్డది కాదు, మనం చేసుకున్నది. మనం పండించే పంట, మనం తినే తిండి, మనం సాగించే జీవన విధానం, మనతో పాటు బతికే జంతువుల విషయంలో మనం చూపించే శ్రద్ధ, ఇవన్నీ దీనికి కారణమే. చివరికి మనం తాగే నీళ్లు ఇప్పుడు అందరికీ ఆ సీసాలో ఉండే నీళ్ళైతేనే అదేదో చాలా పవిత్రమైన నీళ్లు కాబోలని ఉద్దేశం. ఇదివరకు హాయిగా నూతులోంచి నీళ్లు తోడుకుని అవి చాలా పవిత్రమని తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ నూతులు లేకుండా చేశారు. నదుల్లో నీళ్లు పవిత్రంగా ఉండేవి. స్నానం చేసి ఓ చెంబుడు తెచ్చుకుని ఇంట్లో దేవుడు పూజ చేసేవారు. నదుల్లోకి దిగడానికి లేకుండా చేశారు. మనం కేవలం మంచిగా ఉండేటటువంటి ప్రకృతి వనరులని కూడా మనం నాశనం చేస్తున్నాం. అయితే ఇంతకీ మూలం రైతు. రైతుకి అవగాహన కలిగితే, రైతన్నకి మనం ఆసరా ఇవ్వగలిగితే ఇంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక మొదట్లో చెప్పారు మనకి, బయట వాళ్ళకి అమ్మడానికి రకరకాల మందులు వేసి పంట పండించి తాను తినడానికి మాత్రం ఒక ఎకరంలో విడిగా వేసుకునేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. అది మొదట్లో మా చిన్నప్పుడు ఉండేది అట్లాంటి పద్ధతి, ఇప్పుడు లేదు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు బజార్లో ఏది సిల్కీ రైస్ దొరికితే అదే తినాలనే ఆలోచన వచ్చేసింది జనాల్లో. తిండి అవసరమే, కానీ దాంతోపాటు మనం ఇంత డబ్బు సంపాదించి బ్యాంకుల్లో పెట్టి నేలలు కొని ఆస్తులు పెంచేది మన తర్వాత మన పిల్లలు సుఖపడాలనే కదా. ఆ పిల్లల సుఖాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నా వాళ్ళకి మంచి తిండి, మంచి నేల మనం అందించాలి. ఇది మనందరికీ లక్ష్యం కావాలి. దానికోసమనే మన విజయరామ్ గారు కృషి చేసి మన పాలేకర్ విధానంలో నేలని చల్లగా ఉండగలిగేటట్లుగా, లోపలుండే నీటి వనరుని అది కాపాడుకోగలిగేటట్లుగా, వ్యవసాయము మనకి లాభసాటిగా ఉండగలిగేట్లుగా, ఒక ఎకరానికి మిగతా పంటల్లో మహా అయితే 1 లక్ష రూపాయలు సంపాదించగలిగితే ఏడాదికి, ఒక ఏడాదిలో సుమారు మినిమం తుఫాన్లు గిఫాన్లు వచ్చినా సరే 3 లక్షలు రాగలిగే పద్ధతి ఇది అని ఆయన అక్కడ చేసి చూపించాడు. మనం మేము వెళ్ళాము అక్కడ. అది చూసినప్పుడే మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం కలిగింది. పైగా మామూలు వ్యవసాయానికి వాడే నీళ్ల కంటే కేవలం అందులో 10% నీళ్లు వాడితే ఇన్ని పంటలు పండుతాయి, అంత లాభం వస్తుంది అని ఆయన చూపించారు అక్కడ. అంటే మంచిది కాదు. తక్కువ నీళ్లతో ఎక్కువ పంటలు ఆరోగ్యకరంగా లాభసాటిగా పైసలు మిగుల్చుకోగలిగేట్టుగా. అయితే చేయాల్సింది మనం కొంచెం పని చేయాలి, కొద్దిగా శ్రమ పడాలి, రోగాలు రాకుండా ఉంటాయి. డాక్టర్స్ జోలికి పోనక్కర్లేదు, మందులు మాకులు వేసుకుని ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకోనక్కర్లేదు అని పద్ధతిని అని చూపించింది. చాలా బాగుంది అనిపించింది, మంచి పద్ధతి. ఇది నలుగురికి చెప్పడం అవసరము అని అనిపించింది. ఇందాక వారే చెప్పారు, మాకు ఏదో కారణం చేత మేము ఒక చోట విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి ఒక స్థితి వచ్చింది.
అలా ఉండేటప్పుడు మాకు ఒక రోజున తెలతెలవారే ముందు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఇలాంటి ఒక పెద్ద గట్టు ఉంది. మామూలుగా ఇద్దరికి నది ఒడ్డున గట్టులు ఉండేవి కదా, అలాంటి గట్టు మీద మేము కూర్చున్నా. ముందర అంతా తలపాగాలు చుట్టుకునేటువంటి రైతులు నాకు కూర్చున్నారు. కొందరు కర్రలు పట్టుకున్నారు, కొందరు పంచి గట్టిగా బిగించి కట్టిన వాళ్ళు ఉన్నారు. ఏదో చెబుతున్నాం, మనం ఇక్కడి నుంచి గొప్ప యాత్ర ప్రారంభిద్దాము అని అన్నట్టుగా అనిపించింది. అప్పుడు మాకు కాలి కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఏదో కానీ కదలకుండా. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి కళ వచ్చింది ఏమిటా అనిపించింది లేవగానే. సరే లేచిన తర్వాత అనిపించింది, బహుశా భగవంతుడు కాళ్ళు ఇచ్చింది ఒక యాత్ర చేయడానికి అయి ఉంటుంది. మొన్న విజయరామ్ గారి దగ్గర ఉన్నప్పుడు అదే మేము చెప్పాం, అయ్యా రైతులకి క్షేమం కలగాలి, భూమికి క్షేమం కలగాలి, మిగిలిన సమాజానికి క్షేమం కలగాలి. ఇది కలగడానికి వీలయ్యేట్టుగా మనం ఒక యాత్ర చేయాలి. తప్పకుండా చేద్దాము అన్నారు. ఎక్కడ ఆరంభం చేయాలి అనేది మా రామారావు గారు ఇక్కడ ఒక ఖమ్మంలో కార్యక్రమం పెట్టి రేపు ఎల్లుండి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సరే ఎలాగో పెట్టారు కదా, చేసేది రాముడి యొక్క జిల్లా కదా ఇది. రామచంద్రుడు ఇక్కడ మనకి ఏర్పడి ప్రపంచానికి మానవత్వాన్ని నిరూపించినటువంటి ఒక అవతారం కదా. మనందరికీ తెలుసు, రాముడు వస్తున్నాడు తిరిగి అంటే చెట్లన్నీ పులకరించాయి, కాండాల్లోంచి చిగుళ్ళు వచ్చాయి అని వాల్మీకి రాస్తాడు. రాముడు అడవికి వెడితే అపి వృక్షాహ పరిమ్లానాహ, చెట్లన్నీ చిగుళ్లతో పాటు మొత్తం ఎండిపోయాయి. అంటే ప్రకృతిని ప్రేమించేవాడు రామచంద్రుడు. ప్రకృతికి మనిషికి ఉండే సంబంధాన్ని చూపించిన వాడు రాముడు. అలాంటి రాముణ్ణి లోకానికి చూపించినటువంటి మహనీయుడు మన రామదాసు గారు. ఆయన తిరిగిన ప్రాంతం ఇది. ఎలాగూ అక్కడ 2 రోజుల కార్యక్రమం పెట్టారు కదా రామారావు గారు. మనం ఈ జిల్లా నుంచే ఆరంభం చేద్దాం ఈ పాదయాత్ర లాంఛనంగా. అంచేత ఈ 20వ తారీఖు నాడు మనం పాదయాత్రకే కేటాయిద్దాము. ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో అది మీరు ఏర్పాటు చేసి పెట్టండి అని అంటే మన రామచంద్ర గారి డాక్టర్ గారిని వారు గమనించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆరంభించేట్టుగా ఏర్పాటు చేశారు. విజయరామ్ గారికి ఆ విషయం తెలియజేయగానే వారు ఆనందపడ్డారు. ఇది కూడా మనకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనకి తప్పకుండా, రామచంద్రుడి యొక్క దయని కూడా దీనికి తప్పకుండా తోడుండేట్టు చేస్తుంది. మీ అందరికీ తెలుసు, మిగతా వాళ్ళలాగా రాముడు ఆర్భాటాలు పలికే మనిషి కాడు. నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి, ఇంత చేస్తా అంత చేస్తా అని బడాయిలు కొట్టే మానవత్వం కాదు రాముడిది. అది సాత్విక బలం అంటారు దాన్ని. అంటే ఎప్పుడూ చక్కగా ఒదిగే ఉంటాడు ఆయన. కానీ అవసరం ఏర్పడితే ముల్లోకాలని ముచ్చెమటలు పట్టేట్టు చేసిన రావణాసురుడికి కూడా ఒళ్ళు కంపించేట్టు చేయగలిగాడు ఆయన. బలం ఉండాలి, అవసరమైతే వాడాలి, లేకపోతే కూడదు. అనవసరంగా ఎప్పుడు రాముడు ఏమీ చెయ్యడు. రావణ, నీకు వార్నింగ్ ఇస్తున్నా, ఇప్పుడు నువ్వు నా చేతికి దొరికావు, నీ చేతిలో ధనస్సు లేదు, రథం లేదు, నిలబడ్డ ఒంటరిగా చేతులెత్తి మరొక్క బాణంతో నేను ఇప్పుడే లేకుండా చేయొచ్చు, కానీ నేను అలా చేయదలుచుకోలేదా. ఇప్పటికైనా ఇంటికి పోయి ఆలోచించుకుని మళ్ళీ సీతని అప్పగిస్తే మళ్ళీ నీకు నాకు చక్కగా మైత్రి ఉంటుంది, సుఖంగా ఉంటావు, నువ్వు నీ బంధువులతో పాటు కలిసి పో. గచ్చ అనుజానామి రణార్దితస్త్వం. అనవసరంగా నిన్ను కొట్టడం నాకు ఇష్టం లేదయా,
పాప అలసిపోయావు, పో ఇంటికి అన్నాడు ఆయన. రాముడికేసి తిరిగి వస్తే విభీషణుడిలాగా బాగుపడేవాడు ఆయన. కానీ మళ్ళీ ఎదురు తిరిగాడు, వంశాన్ని నిర్మూలన చేసుకున్నాడు. రావణాసురుడు మనకు తెలుసు. కానీ తిరిగి వచ్చి సరెండర్ అయ్యాడు విభీషణుడు, బాగుపడ్డాడు. మనకి ఈ ప్రకృతి ఎన్నో వార్నింగ్స్ ఇస్తోంది. మనం కూడా బాగుపడాలి, మనం కూడా తెలుసుకోవాలి. ప్రకృతికి ప్రతిరూపమైనటువంటి పశువుని, ఆవుని ఇంతకంటే ఇంకా మనం అవమానించవద్దు. ఇప్పటికి చేసింది చాలు. ఇకనైనా వీటిని బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇకనైనా వాటిని మనకి ఉపయోగపడగలిగేట్టుగా చేసుకుందామే తప్ప వాటిని నాశనం చేసి మనం కూడా నాశనం కావద్దు, మన తరాలు నాశనం కావద్దు. ఎప్పుడు ఆరంభమైందో మీ తరం మీకు తెలియదు. తెలుసునా మీకు ఎవరికైనా? మీ వంశం ఎప్పుడు ఆరంభమైందో, ఎన్ని తరాలకి పూర్వం తెలియదు. మీ దాకా వచ్చింది. మీ తర్వాత ఇంకో కొన్ని వందల తరాలు ముందుకు వెళ్ళాలి తప్ప మీతోటే అది అంతం కావద్దు. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? మీ వంశానికి మీరే చివరి వారు కావద్దు. ముందుకు కొనసాగాలంటే మనం ప్రకృతిని, గోమాతని, భూమాతని మనం సవ్యంగా కాపాడుకోవడం మన బాధ్యత. అది చేద్దామనే ఈ సుఫల యాత్ర. భగవంతుడు ఎందుకనో సంకల్పం కలిగించాడు. ఆయన ఏది కలిగించినా ఒక పర్పస్కే అవుతుంది తప్ప అది ఊరికనే అవ్వదు. నువ్వు ఆస్తికుడా, నాస్తికుడా, నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా, నువ్వు ఎవడైతే ఏం కనుక నేల బాగుండాలి, తిండి బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనేది అందరికీ అవసరం. కనుక ఇది అన్నిటికీ అతీతంగా ఆరంభమయ్యేటటువంటి ఒక మంచి కార్యక్రమం. అందుకనే నారాయణ గారు ఇచ్చారు ఇందాక దీంట్లోకి. అందుకనే ఈ పెద్దలందరూ కూడా ఇక్కడికి చేరారు. దీన్ని మంచిగా మనం వాడుకుందాం. మన తల్లిని జాగ్రత్తగా చూసుకునే, ఆ తల్లి యొక్క ఆశీస్సులని అందుకునే మంచి మార్గంలో మనం నడుద్దాము.